హలో, వెల్కమ్ టు ఆర్ఆర్ ఇన్ఫర్మేషన్ వరల్డ్. ముందుగా అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేస్ హౌస్, 2 ఫ్లోర్స్ హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ 1 BHK 2 houses, సెకండ్ ఫ్లోర్ 2 BHK ఫర్ ఓనర్ పర్పస్. రెంట్ విల్ జనరేట్ ఎవ్రీ మంత్ 22K పర్ మంత్. ఫుల్ హౌస్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్, టైమ్ టు బిల్డ్, క్వాలిటీ, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ప్లేస్ 22x56 హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఎవరికన్నా ఈ కన్స్ట్రక్షన్ ప్లాన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ ఛానల్ అండ్ సపోర్ట్. 1080 స్క్వేర్ ఫీట్ అండి. 2 హౌసెస్. ఫస్ట్ ఫ్లోర్లో 1080 స్క్వేర్ ఫీట్, డబుల్ బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్. ప్రతి ఇంటికి హాలు, కిచెన్, బెడ్రూమ్, ఇంకా బాత్రూమ్, అలాగే పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలానే సేమ్ డబుల్ బెడ్రూమ్ హౌస్కి కూడా సెకండ్ ఫ్లోర్లో హాలు, కిచెన్, 2 బెడ్రూమ్స్, 2 అటాచ్డ్ బాత్రూమ్స్, ఇంకా పూజా రూమ్ ఇలా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఒక 1 year లోపల జరగడం జరిగింది. 2025 ఏప్రిల్ కరెక్ట్గా శ్రీరామనవమికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 2026 ఏప్రిల్ శ్రీరామనవమికి పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం హౌస్ లోపలికి వెళ్ళి మిగిలిన డీటెయిల్స్ చూసాం. రేపు పూజ కోసం పూలు కుచ్చుతున్నారండి. స్టెప్స్ కింద స్టోరేజ్ ఏరియా, అలాగే ఫస్ట్ హౌస్ ఇది. లోపలికి వెళ్దాం రండి. ఇలా లోపలికి ఎంట్రన్స్ కాగానే మనకు స్పేషియస్ హాల్ ఉంటుంది. ఈ హాల్ ఇది. ముందుగా చెప్పినట్టు కింద రెంట్ కోసం అయినా కూడా చాలా పెద్దగా రూమ్స్ ఉన్నాయి విత్ ఆల్ ఫెసిలిటీస్. మామూలుగా రెంట్ పర్పస్కి పూజా రూమ్, కిచెన్, సెల్ఫ్స్, కబోర్డ్స్ అలా ఎవరు పెట్టేయారండి. కానీ మేము టైం తీసుకొని వాటినన్నింటినీ అరేంజ్ చేయడం జరిగింది. ఇలా హాల్లో నుంచి ఇప్పుడు మనము కిచెన్ ఇంకా పూజా రూమ్ 2 పక్కనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ అండి. కిచెన్లో మనం సెల్ఫ్, అలాగే మనం సామాన్లు అవి ఇవి పెట్టుకోవడానికి అవన్నీ అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది పూజా రూమ్. పూజా రూమ్ చూడండి, టైల్స్, ఆ సెలెక్షన్, కింద మార్బల్స్ అవన్నీ వేపించడం జరిగింది. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ టైల్స్ చూడండి, ఓం స్వస్తిక్ సింబల్ డిజైన్లో టైల్స్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం సెలెక్షన్ చేసినవి. అలాగే కిచెన్ చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్, సింక్, కబోర్డ్స్ అవన్నీ పెట్టించడం జరిగింది. హౌస్ లేబర్ కన్స్ట్రక్షన్ ఇచ్చామండి. మెటీరియల్ సప్లై మనమే చేసాము. లేబర్ కన్స్ట్రక్షన్ మాత్రం కాంట్రాక్ట్కి ఇచ్చామండి. కింద 12 చదరాలు, ఇంకా పైన 12 చదరాలు కన్స్ట్రక్షన్ అయినది. ఒక్క చదరానికి 36,000 లేబర్ కాస్ట్ మేస్త్రికి ఇచ్చాము. మొత్తం 24 చదరాలు లేబర్ కాస్ట్ అయ్యింది. లేబర్ కాస్ట్ మాత్రమే అంతా, ఇంకా మెటీరియల్ మనమే సప్లై చేయాల్సి ఉంటుంది. లేబర్ కాస్ట్లోనే ఐరన్ వర్క్ చేసేవాళ్ళు, ఇంకా సెంటరింగ్ వర్క్ చేసేవాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓనర్ జస్ట్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్ మాత్రమే సప్లై చేయడం జరిగింది. లేబర్ కాస్ట్లోనే సంపు, లెటరింగ్, గుంత, కాంపౌండ్ ఈ వర్క్ మొత్తం ఇంక్లూడ్ చేయడం జరిగింది. హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ తీయలేదు, వర్క్ బిజీలో వీడియోస్ తీయడం కుదరలేదు. ఇప్పుడు మనం ఒక 1 BHK హౌస్ని చూడడం జరిగింది. ఇలానే మనం కొంచెం ముందుకెళ్ళగానే సేమ్ మనం ఇక్కడ ఏం చూసామో అలానే సేమ్ ప్లాన్తో ఇంకొక ఇల్లు, ఇంకొక కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇలా కొంచెం ముందుకెళ్ళగా ఇక్కడ కాంపౌండ్ ఇదంతా యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది మనకు కాంపౌండ్. ఇలా ఇంకో హౌస్కి వెళ్ళడానికి ఇలా ముందుకు ఇదంతా కాంపౌండే యూజ్ చేసుకో. ఇది సెకండ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్ళగానే సేమ్ అక్కడ ఎలా ఏం చూసామో సేమ్ అదే ప్లాన్తోనే సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే డిజైన్ చేసాము. హాలు, ఇక్కడ కిచెన్, అటాచ్డ్ పూజా రూము, బెడ్రూము, అలాగే బాత్రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు కాస్ట్ గురించి చెప్తాను. 38 lakhsలో ఇంత పెద్ద హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అని మొత్తం డీటెయిల్స్ చెప్తాను. మెటీరియల్ కాస్ట్ చాలా షాప్స్లో తిరిగి కంపేర్ చేసి తీసుకోవడం జరిగింది. కాస్ట్ కటింగ్ చూసుకోవాలంటే బ్లైండ్గా ఒకే షాప్లో మనం మెటీరియల్ ఎప్పుడూ తీసుకోకూడదు. మనం ఈ టైల్స్ బెంగళూరు నుంచి తెప్పించడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్ కూడా బెంగళూరులో తీసుకున్నాము. అందుకే అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు. చాలా అర్జెంటుగా 1 yearలో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2లో సెకండ్ ఫ్లోర్ హౌస్ గురించి చూద్దాం. అలాగే మెటీరియల్ ఇంకా మేస్త్రీ చేసే మోసాల గురించి మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.